బీటెక్ ఫైనల్ ఇయర్‌లో ఫ్రెండ్స్ మధ్య కామన్ డిస్కషన్. నెక్స్ట్ ఏంటి అని. ఒకడేమో మా వాడు ఇన్ఫోసిస్‌లో సెటిల్ అయ్యాడు అంటాడు. ఇంకోడేమో మా రిలేటివ్ హెచ్‌సీఎల్‌లో స్టార్ట్ అయ్యి ఆన్ సైట్‌కి వెళ్ళిపోయాడు అంటాడు. మనకి కూడా క్వెషన్ వస్తుంది. నాకు ఫస్ట్ ఐటీ జాబ్ ఎక్కడ దొరుకుతుంది అని. ఫ్రెషర్స్ డ్రీమ్ కంపెనీస్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, అసెంచర్, హెచ్‌సీఎల్, డెలాయిట్. కానీ క్లారిటీ ఉండదు ఎప్పుడు హైర్ చేస్తాయి అని. ప్రాసెస్ ఏంటి? ఎలా ప్రిపేర్ అవ్వాలి అని. టుడే కంప్లీట్ క్లారిటీ ఇస్తున్నా. టైమ్ లైన్స్, ప్రాసెస్, ప్యాకేజెస్, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎండ్ వరకు చూడండి. టైమ్ లైన్స్ అండ్ ప్యాకేజెస్. టీసీఎస్ ఆగస్టు సెప్టెంబర్లో క్యాంపస్ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తుంది. 40,000 ఫ్రెషర్స్ని హైర్ చేస్తుంది. నింజా ప్రోగ్రామ్ వచ్చేసరికి 3.6 ల్యాక్, డిజిటల్ ప్రోగ్రామ్ వచ్చేసరికి 7-8 ల్యాక్స్ ఆఫర్ చేస్తాయి. ఆఫ్ క్యాంపస్ వచ్చేసరికి టీసీఎస్ ఎన్క్యూటీ మే టు జులై మధ్యన రిజిస్ట్రేషన్స్ అయితే ఉంటాయి. ఇన్ఫోసిస్ సెప్టెంబర్ టు నవంబర్ మధ్యన డ్రైవ్స్ చేస్తుంది. 15,000-20,000 మెంబర్స్ని హైర్ చేస్తుంది. రెగ్యులర్ ప్యాకేజెస్ వచ్చేసరికి 3.6 టు 4.5 ల్యాక్స్ ఉంటుంది. పవర్ ప్రోగ్రామర్కి 7 ల్యాక్స్ వరకు ఆఫర్ చేస్తుంది. ఆఫ్ క్యాంపస్ వచ్చేసరికి ఇన్ఫీటీక్యూ ప్లాట్ఫామ్ ద్వారా ఉంటుంది. సో విప్రో వచ్చేసరికి ఆగస్టు డిసెంబర్ మధ్యన హైరింగ్ అనేది చేస్తుంది. వీళ్ళు 10,000-12,000 మెంబర్స్ని హైర్ చేసుకుంటారు. రెగ్యులర్ ప్యాకేజెస్ 3.5 ల్యాక్స్ నుంచి ఉంటుంది. ఎలైట్ వచ్చేసరికి 4-5 ల్యాక్స్ మధ్యన ఉంటుంది. ప్లస్ ఫ్రీ ఎంటెక్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కాగ్నిజెంట్ అయితే 3 ట్రాక్స్ ఉంటుంది. జెన్సీ 4 ల్యాక్స్, జెన్సీ నెక్స్ట్ 6.5 ల్యాక్స్, ఎలివేట్ 9.5 ల్యాక్స్ వరకు ఉంటుంది. వీళ్ళు సెప్టెంబర్ టు జనవరి మధ్యన క్యాంపస్ నుంచి రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. కంటిన్యూషన్గా ఆఫ్ క్యాంపస్ కూడా ఉంటుంది. ఎసెంచర్ ఆగస్టు మార్చ్ మధ్యన రోలింగ్ రిక్రూట్మెంట్ చేస్తుంది. సో ఏఎస్ వచ్చేసరికి 4.5 ల్యాక్స్, అడ్వాన్స్డ్ ఏఎస్ వచ్చేసరికి 6.5 ల్యాక్స్. యాక్టివ్గా ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. హెచ్సిఎల్ సెప్టెంబర్ టు ఫిబ్రవరి మధ్యన ఉంటుంది. రెగ్యులర్గా వీళ్ళు 3.4 ల్యాక్స్ అనేది ఆఫర్ చేస్తారు. స్పెషల్ ప్రోగ్రామ్స్కి 6 ల్యాక్స్ వరకు ఉంటుంది. నెక్స్ట్ డెలాయిట్ మోస్ట్ సెలెక్ట్ అనలిస్ట్కి 6-7 ల్యాక్స్ అనేది ఇస్తారు. సీనియర్ అనలిస్ట్ అయితే 9 ల్యాక్స్ వరకు ఉంటుంది. వీళ్ళు ఆగస్టు డిసెంబర్ మధ్యన క్యాంపస్ ప్లేస్మెంట్ అనేది అయితే జరుగుతుంది. ఇప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి చూద్దాం. టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్. ఇందులో న్యూమరికల్, రీజనింగ్, వర్బల్, ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది. టెక్నికల్ ఇంటర్వ్యూ, దీని తర్వాత హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. 2-3 మంత్స్ మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్ఫోసిస్ యాప్టిట్యూడ్ ప్లస్ 2 కోడింగ్ రౌండ్స్ ఉంటాయి. టెక్నికల్ వచ్చేసరికి డీబీఎంఎస్, ఊప్స్, డేటా స్ట్రక్చర్స్ ఇలాంటివి ఉంటాయి. హెచ్ఆర్ రౌండ్ కూడా దాని తర్వాత ఉంటుందన్నమాట. ఇట్ విల్ టేక్ 4-6 వీక్స్. విప్రో యాప్టిట్యూడ్ ప్లస్ కోడింగ్ ప్లస్ ఎస్ఏ, దీని తర్వాత టెక్నికల్ ఉంటుంది. నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. డబ్ల్యూఐఎల్పికి ఎక్స్ట్రా రౌండ్ కూడా ఉంటుంది. ఇది 6-8 వీక్స్ టైం అయితే పడుతుంది. కాగ్నిజెంట్ యూనిక్ ఆటోమేటా కోడింగ్ అనేది ఉంటుంది. ఇందులో యాప్టిట్యూడ్ ప్లస్ ఆటోమేటా, దాని తర్వాత టెక్నికల్. నెక్స్ట్ వచ్చేసరికి హెచ్ఆర్, ఇది 4-6 వీక్ టైం అనేది పడుతుంది. నెక్స్ట్ ఎసెంచర్లో కూడా కాగ్నిటివ్ ప్లస్ టెక్నికల్ టెస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కమ్యూనికేషన్ అసెస్మెంట్ అనేది చేస్తారు. లేటర్ టెక్నికల్ అండ్ ఫైనల్లీ హెచ్ఆర్ రౌండ్ అండ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇట్ విల్ టేక్ 2-3 మంత్స్ అయితే ఉంటుందన్నమాట. హెచ్సిఎల్ వచ్చేసరికి యాప్టిట్యూడ్, కోడింగ్, టెక్నికల్ ఉంటాయి. ఈ టెక్నికల్‌లో మీరు సి, జావా, డేటా స్ట్రక్చర్, ఊప్స్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత హెచ్ఆర్ రౌండ్. జనరల్లీ దిస్ ప్రాసెస్ విల్ టేక్ 1-2 మంత్స్. నెక్స్ట్ డెలాయిట్ టఫెస్ట్ యాప్టిట్యూడ్ ప్లస్ హార్డ్ కోడింగ్. డీప్ టెక్నికల్‌గా అడుగుతారు వీళ్ళు. ఇందులో డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్, సిస్టమ్ డిజైన్, కేస్ స్టడీ ఇలాంటివి ఉంటాయి. తర్వాత డీటెయిల్డ్ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. దిస్ ప్రాసెస్ యూజువల్లీ టేక్ 2-4 మంత్స్. ప్రిపరేషన్ స్ట్రాటజీ. సరే ఇదంతా ఇలా ఉంది కదా, మరి ప్రిపరేషన్ ఎలా చేయాలి? యాప్టిట్యూడ్ వచ్చేసరికి ఇండియా బేస్ ప్రిప్ ఇన్స్టాలో డైలీ ప్రాక్టీస్ చేయండి. క్వాంట్స్, పర్సంటేజెస్, ప్రాఫిట్ లాస్, ప్రాబబిలిటీ, రీజనింగ్, పజిల్స్, సిరీసెస్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి ఉంటుంది. నెక్స్ట్ వర్బల్ వచ్చేసరికి కాంప్రహెన్షన్, వొకాబులరీ ఇలాంటివి అయితే మీరు చూడాల్సి ఉంటుంది. డైలీ 1 అవర్ అయితే ప్రాక్టీస్ చేయండి. 6 మంత్స్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కోడింగ్కి వచ్చేసరికి పైథాన్, జావా, C++ మాస్టర్ అవ్వండి. లీడ్ కోడ్ హ్యాకర్ ర్యాంక్లో 50-100 ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. ఇందులో మీరు యారేస్, స్ట్రింగ్స్, సార్టింగ్, రికర్షన్, ట్రీస్, హ్యాష్, మ్యాప్స్ ప్రాక్టీస్ చేయండి. టెక్నికల్ వచ్చేసరికి ప్రాజెక్ట్ని లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. డివిఎంఎస్ బేసిక్స్ చూడండి, అంటే జాయిన్స్, నార్మలైజేషన్ ఇలాంటివి అనమాట. ఊప్స్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో కొన్ని ప్రాజెక్ట్స్ అయితే చేయండి.
డెలాయిట్‌కి సిస్టమ్ డిజైన్ కూడా చాలా ఇంపార్టెంట్. హెచ్ఆర్ క్వెషన్స్ వచ్చేసరికి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, స్ట్రెంగ్త్స్, వీక్‌నెసెస్, వై దిస్ కంపెనీ ఇలాంటివి అడుగుతారు. వీటికి ఆన్సర్స్‌ని ప్రిపేర్ చేసుకోండి. కంపెనీని రీసెర్చ్ చేయండి. కంపెనీ స్పెసిఫిక్ ఇప్పుడు టీసీఎస్ ఎన్‌క్యూటీ ఉందనుకోండి హై స్కోర్ చేయాలి. కాగ్నిజెంట్ ఆటోమేటా కోడింగ్ చేయాలి. అండ్ ఎసెంచర్ వచ్చేసరికి కమ్యూనికేషన్ టెస్ట్ బాగా చేస్తారు. డెలాయిట్ వచ్చేసరికి హార్డ్ ప్రాబ్లమ్స్ ప్లస్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అనేది చూస్తారనమాట. ఆఫ్ క్యాంపస్ కోసం యాక్షన్ ప్లాన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఇప్పుడు టీసీఎస్ ఎన్‌క్యూటీ ఆఫ్ క్యాంపస్ ఉంటుంది కదా! దానికి అండ్ ఇన్ఫోసిస్ ఇన్ఫిటిక్యూ కంటిన్యూషన్ ఉంటుంది. అండ్ కాగ్నిజెంట్ మంత్లీ డ్రైవ్స్ అయితే ఉంటాయి. అసెంచర్, విప్రో ఫ్రీక్వెంట్‌గా ఉంటాయి. హెచ్‌సీఎల్ మాత్రం పోర్టల్‌లో రెగ్యులర్‌గా అప్డేట్స్ అయితే ఇస్తారు. రెఫరల్స్ లింక్డ్ఇన్‌లో ఎంప్లాయీస్‌తో కనెక్ట్ అయ్యి రెఫరెన్స్ తీసుకున్నారనుకోండి ఛాన్స్ డబుల్ అవుతుంది. యాక్షన్ ప్లాన్ 6 మంత్స్ ముందు స్టార్ట్ చేయండి. డైలీ యాప్టిట్యూడ్ 1 అవర్ చేయండి. 50-100 కోడింగ్ ప్రాబ్లమ్స్‌ని ప్రాక్టీస్ చేయండి. రెజ్యూమ్‌ను ఏటీఎస్ ఫ్రెండ్లీగా ఉంచుకోండి. అండ్ 2-3 ప్రాజెక్ట్స్‌ని పర్ఫెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. 7 కంపెనీస్ లాక్స్ ఆఫ్ ఫ్రెషర్స్‌ని హైర్ చేస్తాయి. ఆపర్చునిటీస్ ఉంటాయి. ప్రిపరేషన్ మాత్రమే సక్సెస్‌ని డిసైడ్ చేస్తుంది. ఫస్ట్ జాబ్ గేట్‌వే, సాలరీ తక్కువైనా ఎక్స్‌పీరియన్స్ ఈస్ ద కీ. 6 మంత్స్ సీరియస్ ఎఫర్ట్ పెట్టండి. సక్సెస్ గ్యారంటీడ్. ఏ కంపెనీ మీరు టార్గెట్ చేస్తున్నారు? కామెంట్స్‌లో చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్.